ఒడిశాలోని కటక్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్సీబీ మెడికల్ కాలేజ్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే ఉవ్వెత్తున మంటలు ఎగబక్కాయి. మంటల్లో చిక్కుకుని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి 2:30 అగ్ని ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రాల నుంచి 3 ఫైర్ ఇంజిన్లతో వెళ్లారు ఫైర్ ఫైటర్స్. నీళ్లు చల్లుతూ మంటల్ని ఆర్పేందుకు గంటల తరబడి శ్రమించారు. మరోవైపు సీఎం మోహన్ చరణ్ మాంజీ వెంటనే హాస్పిటల్ కు చేరుకుని సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించారు. ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని ట్రామా కేర్ విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది ట్రామా కేర్ ఐసీయూలో చేరినటువంటి రోగులే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోగులు వారి సహాయకులు నిద్రమత్తులో ఉన్నారు. హాస్పిటల్ సిబ్బంది మంటలను గమనించి గట్టిగా కేకలు వేయడంతో సహాయకులు నిద్రలేచారు. వెంటనే ప్రాణభయంతో హాస్పిటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసీయూలో ఉన్నటువంటి కొంతమంది రోగులను వెంటనే సురక్షిత ప్రదేశానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రోగులను హాస్పిటల్లోని న్యూ మెడిసిన్ ఐసీయూకి తరలించడం జరిగింది.